హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ పీవైక్యూ కోర్సులో భాగంగా పార్ట్నర్షిప్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బేసిక్స్ చూసి మళ్ళీ క్వశ్చన్స్ అయితే చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ మనం పార్ట్నర్షిప్లో ఏ క్వశ్చన్ చేయాలన్నా ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో అయితే రాసుకోవాలి. ఫస్ట్ మనం ఏం రాసుకోవాలా? ప్రాఫిట్ రేషియో అయితే రాసుకోవాలి. ఇప్పుడు బిజినెస్ వచ్చి కొంతమంది స్టార్ట్ చేస్తారు, కొంతమంది కలిసి స్టార్ట్ చేస్తారు. వాళ్ళని ఏమంటాం మనం? పార్ట్నర్స్ అంటారు. వాళ్ళ మధ్య ఉండే రిలేషన్షిప్ని పార్ట్నర్షిప్ అంటారు. వాళ్ళు బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఇన్వెస్ట్మెంట్తో. ఇన్వెస్ట్మెంట్ అన్న ఒకటే, క్యాపిటల్ అన్న ఒకటే. వాళ్ళు బిజినెస్లో సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, సమ్ టైం పీరియడ్ అయితే ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది, టైం మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ప్రాఫిట్ రేషియో అంటే ఏమని? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఓకేనా? ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో అడిగితే ఇన్వెస్ట్మెంట్ని టైంని మల్టిప్లై చేయాలి. అప్పుడప్పుడు ఏమడుగుతాడు? ఇన్వెస్ట్మెంట్ రేషియో అడుగుతాడు. ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ప్రాఫిట్ బై టైం. ఇక్కడ మల్టిప్లికేషన్ కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివిజన్. ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ప్రాఫిట్ బై టైం రేషియో. సపోజ్ టైం రేషియో అడిగితే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. టైం రేషియో అడిగితే అప్పుడు ఏమొస్తుంది? ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ద రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ పి అండ్ క్యూ ఈస్ 5:8. ఇక్కడ ప్రాఫిట్ రేషియో 5:8 ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్ రేషియో 3:5 ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక్కోమన్నారు. ఇక్కడ టైం రేషియో ఇచ్చారు. క్వశ్చన్లో ప్రాఫిట్ రేషియో ఇచ్చారు, టైం రేషియో ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలా? ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్ బై టైం కదా. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో అంటే 5:8, టైం రేషియో అంటే 3:5. ఓకేనా? ఈ విధంగా రాసుకోవాలి. పైన వచ్చి ప్రాఫిట్ రేషియో 5:8, కింద మనం టైం రేషియో రాసుకోవాలి 3:5. ఇలా రేషియో అంటే ఫ్రాక్షన్స్ ఉండకూడదు. క్రాస్ మల్టిప్లై చేయండి. 5 × 5 25, 3 × 8 24. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ 33 1/3% ఆఫ్ టోటల్ క్యాపిటల్. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1/3. 33 1/3% అంటే 1/3 అని. ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1/3 ఆఫ్ టోటల్ క్యాపిటల్. టోటల్ క్యాపిటల్ని టీ అనుకుందాం. ఏ ఇన్వెస్ట్మెంట్ 1/3 టీ అవుతుంది. బి ఇన్వెస్ట్ రిమైనింగ్ అన్నారా? బి వచ్చి రిమైనింగ్. టోటల్ క్యాపిటల్ వచ్చి టీ అనుకుంటే ఏ క్యాపిటల్ తీసేస్తే బి క్యాపిటల్ వస్తుంది. 1 - 1/3 అంటే 2/3 కదా. అంటే ఏ క్యాపిటల్ వచ్చి 1/3 టీ, బి క్యాపిటల్ వచ్చి 2/3 టీ. టీ అంటే టోటల్ క్యాపిటల్ అని. నెక్స్ట్ టోటల్ ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 1,62,000. నేను చెప్పాను కదా, వాడు అడిగినా అడగకపోయినా ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఇక టైం గురించి ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్గా టైం పీరియడ్ సేమ్ అని. బై డిఫాల్ట్గా టైం పీరియడ్ సేమ్. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. సపోజ్ సేమ్ టైం పీరియడ్ అంటే T1 T2 క్యాన్సిల్ అయిపోతాయి. ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ రేషియో అవుతుంది. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1/3 టీ. బి ఇన్వెస్ట్మెంట్ 2/3 టీ. 3 క్యాన్సిల్, టీటీ క్యాన్సిల్.
అంటే ప్రాఫిట్ రేషియో ఎంత 1:2. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు. టోటల్ అంటే యాడ్ చేయాలా? టోటల్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. ఎంత? 1,62,000. వాడేమడిగాడు? బి షేర్. బి అంటే ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. చూడండి 3 పార్ట్స్ ఇచ్చాడు, 2 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. 2 పార్ట్స్ కావాలంటే 2 రాసుకోండి. మనకేం తెలుసు? 3 పార్ట్స్ తెలుసు. ఎంతనిచ్చారు? 1,62,000. అర్థమైందా ఎలా రాసాము? టోటల్ 3 పార్ట్స్ 1,62,000. బి అంటే 2 పార్ట్స్. 2 పార్ట్స్ కావాలి కాబట్టి 2 రాసుకోండి. మీకేం తెలుసు? 3 పార్ట్స్. ఎంత తెలుసు? 1,62,000. 3 5s 3 4s. 2 into 54 108. అంటే 1,08,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 3 పార్ట్నర్స్. ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? 3 పార్ట్నర్స్. ప్రాఫిట్ రేషియో ఇచ్చారు. ప్రాఫిట్ రేషియో ఎంతనిచ్చారు? 9:8:11. నెక్స్ట్, దే ఇన్వెస్టెడ్ దేర్ క్యాపిటల్స్ ఫార్ 4 months 6 months 18 months. టైం పీరియడ్ ఎప్పుడు? అన్నిటినీ మంత్స్లో కన్నా కన్వర్ట్ చేసుకోండి, లేదంటే ఇయర్స్లో కన్నా కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు టైం రేషియో ఏమవుతుంది? ఫస్ట్ పర్సన్ 4 months, సెకండ్ పర్సన్ 6 months, థర్డ్ పర్సన్ 18 months. ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 2 2s 2 3s 2 9s. ఇక్కడ రేషియో ఆఫ్ దేర్ క్యాపిటల్స్ అన్నారు. క్యాపిటల్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్ బై టైం కదా. క్యాపిటల్ రేషియో అంటే ఏమని? ప్రాఫిట్ బై టైం అని. ప్రాఫిట్ రేషియో అంటే 9:8:11. టైం రేషియో అంటే 2 3 9. ఓకేనా? ఇప్పుడు ఇలా రేషియో అంటే ఫ్రాక్షన్స్ ఉండకూడదు. ఫ్రాక్షన్స్ ఉంటే అప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. 2కి 3కి 9కి ఎల్సిఎం ఎంత? 18. ఎల్సిఎం వచ్చి 18. ఎల్సిఎం 18 కాబట్టి 18తో మల్టిప్లై చేయాలి. రేషియోని ఏం చేయాలి మనం? 18తో మల్టిప్లై చేయాలి. అన్ని 18లు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మల్టిప్లై చేసిన ప్రాబ్లం లేదు. 2 9s 3 6 9 2s. 9 into 9 81. 8 into 6 48. 11 into 2 22. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఇన్ ద రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో 3:4:8. ప్రాఫిట్ రేషియో 2:3:5. ఇక్కడ ఏమడిగారు? టైం రేషియో అడిగారు. ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. టైం అంటే ఏమని రాయొచ్చు? ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. టైం అంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్ రేషియో 2:3:5. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేషియో 3:4:8. ఇంత ముందు లాగానే రేషియో అంటే ఫ్రాక్షన్స్ ఉండకూడదు. ఎల్సిఎం తీసుకోండి. 3కి 4కి 8కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 24 వస్తుంది. కాసాగ్ ఎంత వస్తుంది? 24. కాబట్టి 24తో మల్టిప్లై చేయండి. 24తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 3 8s 4 6 8 3s. 2 into 8 16. 3 into 6 18. 5 into 3 15. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి స్టార్ట్ ఏ బిజినెస్. ఇక్కడ ముగ్గురు స్టార్ట్ చేశారు బిజినెస్. ఏ ఇన్వెస్ట్ 33 1/3% ఆఫ్ టోటల్ క్యాపిటల్. ఓకేనా? ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 33 1/3. 33 1/3 అంటే 1/3 కదా. బి ఇన్వెస్ట్ 25% ఆఫ్ ద రిమైనింగ్ అన్నారా? 25% అంటే ఎంతనే? 1/4. ఇక్కడ మనం ఏ క్వశ్చన్ చేయాలన్నా ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి.
ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో అని. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తెలియదు కదా, ఏదో ఒక నెంబర్ తీసుకోండి. మనం తీసుకునే నెంబర్ ఎలా ఉండాలంటే ఇక్కడ 3తో 4తో క్యాన్సిల్ అయ్యే విధంగా ఉండాలి. అంటే టోటల్ క్యాపిటల్ని ఎంత తీసుకున్నా 12 అని తీసుకుందాం. ఎంత తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్రాఫిట్ రేషియో కనుక్కునేటప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. టోటల్ క్యాపిటల్ 12 అనుకుందాం. టోటల్ క్యాపిటల్ ఏమనుకుందాం? 12. నెక్స్ట్ ఏ ఇన్వెస్ట్ 33 1/3% ఆఫ్ టోటల్ క్యాపిటల్. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1/3 ఆఫ్ టోటల్ క్యాపిటల్ ఎంత? 12. బి ఇన్వెస్ట్ 25% ఆఫ్ ద రిమైనింగ్. 25% అంటే 1/4, 3/4 కదా. టోటల్ క్యాపిటల్ వచ్చి 12 రూపీస్. ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 4 రూపీస్. రిమైనింగ్ ఎంత? 12లో 4 పోతే 8 కదా. రిమైనింగ్ ఎంత? 8. నెక్స్ట్ చూడండి, బి ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు? 2 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాడు. బి ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు? 2 రూపీస్. సి ఇన్వెస్ట్ రెస్ట్ అన్నారా? రెస్ట్ అంటే ఎంత? టోటల్ 12 కదా. ఏ వచ్చి 4 ఇన్వెస్ట్ చేశాడు, బి వచ్చి 2 ఇన్వెస్ట్ చేశాడు. 4 + 2 ఎంత? 6. టోటల్ 12 కదా. 12లో 6 ఇన్వెస్ట్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 6. ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఏమొస్తుంది మనకు? 4:2:6. 2 2s 2 1s 2 3s. ఇది వచ్చి ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇది వచ్చి ఇన్వెస్ట్మెంట్ రేషియో. టోటల్ ప్రాఫిట్. టోటల్ అంటే యాడ్ చేయాలా? టోటల్ అంటే ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. 2 + 1 3. 6 పార్ట్స్. 6 పార్ట్స్ ఎంత? 2,19,000. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఏ షేర్. ఏ షేర్ అంటే ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. మీ ఇష్టం, హారిజెంటల్గా అన్నా రిలేషన్ చూడొచ్చు, లేదంటే వర్టికల్గా అన్నా చూడొచ్చు. 6 2 అయింది అంటే బై 3 అయిందా? ఇప్పుడు ఆన్సర్ కావాలంటే బై 3 చేస్తే అయిపోతుంది. 3 7s 3 3s. ఆన్సర్ ఎంత? 73,000. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి స్టార్ట్ ఏ బిజినెస్. ఇది కూడా సేమ్ మోడల్. స్కిప్ చేస్తాను. సేమ్ ఇంత ముందులాగానే ఇక్కడ నెంబర్ అయితే మార్చారు అంతే. మీరు చేసే ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ మోడల్ వచ్చి క్యాపిటల్ కానీ టైం కానీ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. క్యాపిటల్ టైం చేంజ్ అయినప్పుడు ఎలా చేయాలి, ప్రాఫిట్ రేషియో ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఉన్నారు, సురేష్ దినేష్ రమేష్. సురేష్ దినేష్ రమేష్. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3:6:8. మన కన్వీనియంట్ కోసం సురేష్ ఇన్వెస్ట్మెంట్ 300, దినేష్ ఇన్వెస్ట్మెంట్ 600, రమేష్ ఇన్వెస్ట్మెంట్ 800 అనుకున్నాం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. సురేష్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది? 5%. ఎనీ నెంబర్ 100%. 100 + 5 105% కదా. దినేష్ ఇన్వెస్ట్మెంట్ 15 పెరిగింది. 100 + 15 115. 115% ఆఫ్ 600. రమేష్ ఇన్వెస్ట్మెంట్ 20% పెరిగింది. 100 + 20 120. 120% ఆఫ్ 800. ఇదంతా క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకు? ప్రాఫిట్ రేషియో వస్తుంది. చేద్దాం. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 zeros. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 కాబట్టి 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా 5తో క్యాన్సిల్ చేయండి. 5 2s 5 1s. 5 2s 10, 5 3s 15. 5 2s 10, 5 4s. నెక్స్ట్ 3తో చేయండి. 3 1s 3 2s 3 8s. 21 × 1 21. 23 × 2 46. 8 × 8 64. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్ పార్ట్నర్షిప్. ఇక్కడ ముగ్గురు అయితే స్టార్ట్ చేశారు. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 29,000. నెక్స్ట్
B and C invested 25,000 each. B investment 25,000, C investment కూడా ఎంత 25,000. నెక్స్ట్ ఫస్ట్ మీరు టైం పీరియడ్ చూసుకోవాలి. టైం పీరియడ్ ఎంత 1 year. 1 year అంటే ఎన్ని మంత్స్ 12 months. ఆఫ్టర్ 4 months అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ 4 months వరకు ఎంత 29,000. 4 months తర్వాత ఏ ఎంత డ్రా చేసుకున్నాడు 3,000 డ్రా చేసుకున్నాడు. 29,000లో 3,000 డ్రా చేస్తే 26,000. రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది 8 months. ఎందుకంటే 1 year కదా, ఇక్కడ 4 months ఒక 8 months అంటే ఎన్ని మంత్స్ 12 months. నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ 25,000 ఎన్ని మంత్స్ వరకు 6 months వరకు. ఎందుకు ఓకే ఇక్కడ బి గురించి ఇవ్వలేదు. సి చూద్దాం. సి ఇన్వెస్ట్మెంట్ ఎంత 25,000. ఇక్కడ ఆఫ్టర్ 2 more months అన్నారా, ఇక్కడ 4 months ఇక్కడ 2 months అంటే సి ఇన్వెస్ట్మెంట్ ఎన్ని మంత్స్ వరకు 6 months వరకు. 4 ఒక 2 ఎంత 6 months వరకు సి ఇన్వెస్ట్మెంట్ 25,000. 6 months తర్వాత సి ఎక్స్ట్రాగా ఎంత ఇన్వెస్ట్ చేశాడు 12,000. ఎక్స్ట్రాగా 12,000 అంటే 25,000 ఒక 12,000 ఎంత 37,000. టైం పీరియడ్ 1 year కదా, ఇక్కడ 6 months అయిపోయింది. రిమైనింగ్ ఎన్ని మంత్స్ 6 months. ఇక్కడ బి గురించి ఇవ్వలేదు కాబట్టి బి టైం పీరియడ్ అంటే ఫుల్ టైం అంటే 1 year. ఇలా చేసామంటే మనకు ప్రాఫిట్ రేషియో వస్తుంది. చాలా సింపుల్. ఏ ఇన్వెస్ట్మెంట్ 29,000 4 months వరకు. 4 months తర్వాత 3,000 డ్రా చేశాడు. 29లో 3,000 డ్రా చేస్తే 26,000. బి ఇన్వెస్ట్మెంట్ 25,000. బి వెళ్ళిపోయాడు లేదా విత్డ్రా చేశాడు, ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేశాడు, అలా ఏమి ఇవ్వలేదు కదా, కాబట్టి బి ఫుల్ టైం ఉంటాడు. సి ఇన్వెస్ట్మెంట్ 25,000 ఎన్ని మంత్స్ వరకు 6 months వరకు. 6 months తర్వాత ఎక్స్ట్రాగా ఎంత ఇన్వెస్ట్ చేశాడు 12,000. 25 ఒక 12,000 ఎంత 37,000. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేయాలా, చేద్దాము. అన్నిట్లో 3 zeros ఉన్నాయా, అన్నిట్లో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తే ప్రతి టర్మ్ని క్యాన్సిల్ చేయాలి. ఇది ఒక టర్మ్ లెక్క. ఓకేనా, ప్రతి టర్మ్ని క్యాన్సిల్ చేయాలా. 2తో చేద్దాం. 2 2s 2 13s 2 6 2 3s 2 3s. ఇక్కడ ప్లస్ వస్తుంది. 6 months వరకు 25,000, 6 months తర్వాత 37,000. క్యాలిక్యులేషన్ చేద్దాం. 29 into 2 58, 13 into 8 104. యాడ్ చేస్తే ఎంత 162. 25 into 6 150. 25 into 3 75. 37 into 3 3 7s 21. 3 3s 9 11. యాడ్ చేస్తే 186. నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోండి. ఇంకా ఏదైనా క్యాన్సిల్ అయితే 2 8s 2 1s 2 75s 2 9s 2 3s. ఫైండ్ షేర్ ఆఫ్ సి. సి షేర్ కనుక్కోవాలి. టోటల్ ప్రాఫిట్ ఎంత 33,200. టోటల్ అంటే యాడ్ చేయాలి కదా, యాడ్ చేయండి. 81 75 93. యాడ్ చేస్తే 9. యాడ్ చేయండి. 9 + 7 16. 16 ఒక 8 ఎంత 24. 249. యాడ్ చేస్తే ఎన్ని పార్ట్స్ 249 పార్ట్స్. టోటల్ ప్రాఫిట్ ఎంత 33,200. ఇక్కడ సి షేర్ అడిగారు. సి అంటే ఎన్ని పార్ట్స్ 93 పార్ట్స్. 93 పార్ట్స్ కావాలంటే 93/249 ఇంటూ 33,200. క్యాలిక్యులేషన్ చేయండి. 3 3s 3 1s 3 8s 24 3 3s. ఓకేనా.
83 ఫోర్స్ ఎంత? 332 కదా. 83 ఫోర్స్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? 31 ఇంటూ 400. 31 ఇంటూ 400 అంటే 12,400. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఏబిసి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్ 20,000. ఆఫ్టర్ 5 months ఫ్రమ్ ద స్టార్ట్ ఏ ఇన్వెస్టెడ్ 4,000 మోర్ అన్నారా? ఏ ఇన్వెస్ట్మెంట్ 5 months వరకు 20,000, 5 months తర్వాత 4,000 ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేశారు. 20,000 ప్లస్ 4,000 24,000. ఫస్ట్ మీరు టైం పీరియడ్ చూసుకోండి. టైం పీరియడ్ ఎండింగ్లో ఉంటుంది. ఎండింగ్ అంటే 1 year అని ఇచ్చారు. ఇక్కడ 5 months అయిపోతే రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటాయి? 7 months. నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ 25,000. నెక్స్ట్ ఆఫ్టర్ 4 months ఫ్రమ్ స్టార్ట్ బి విత్డ్రా 8,000. అంటే బి ఇన్వెస్ట్మెంట్ 25,000 ఎన్ని మంత్స్ వరకు? 4 months వరకు. 4 months తర్వాత ఎంత డ్రా చేసుకున్నాడు? 8,000 డ్రా చేసుకున్నారు. 25,000లో 8,000 డ్రా చేస్తే ఇంకెంత ఉంటుంది? 17,000 ఉంటుంది. టైం పీరియడ్ 1 year కదా. ఇక్కడ 4 months అయిపోతే రిమైనింగ్ టైం పీరియడ్ 8 months. నెక్స్ట్ సి ఇన్వెస్ట్మెంట్ 10,000. నెక్స్ట్ ఆఫ్టర్ 6 months ఫ్రమ్ స్టార్ట్ అంటే సి ఇన్వెస్ట్మెంట్ 6 months వరకు 10,000. 6 months తర్వాత 8,000 ఎక్స్ట్రా అన్నారు. ఆల్రెడీ 10,000 ఇన్వెస్ట్ చేశాడు. 8,000 ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేస్తే 18,000. 10,000 ప్లస్ 8,000 18,000. టైం పీరియడ్ 1 year కదా. ఇక్కడ 6 months అయిపోతే రిమైనింగ్ 6 months. ఇంతవరకు గివెన్ డేటా. అన్నిట్లో ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. అన్నిట్లో 3 zeros ఉన్నాయా? అన్నిట్లో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros ఏమో అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. 20 into 5 100. ఇక్కడ ఏం అడిగారు? ప్రాఫిట్ రేషియో అడిగారు. ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4తో క్యాన్సిల్ చేసుకుందాం. 4తో క్యాన్సిల్ చేయండి. ఇది ఒక టర్మ్. 4 5s 4 6 4 1s 4 2s. నెక్స్ట్ 10 into 6 60. 4 15s. నెక్స్ట్ 4తో క్యాన్సిల్ చేయాలి. 18 6 128 కదా. 18 6 128. 6 8s 48 4. 18 6 108 కదా. 4తో క్యాన్సిల్ చేయండి. 4 2s 8 4 7s. నెక్స్ట్ 5 into 5 25. 6 into 7 42. అంటే ఎంత వస్తుంది? 67. 25 into 1 25. 17 into 2 34. 25 ఒక 34 యాడ్ చేస్తే 59. 15 ఒక 27 42. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి హ్యాడ్ ఏ జాయింట్ బిజినెస్ ఇన్ విచ్ ఏ ఇన్వెస్టెడ్ 60,000. ఏ ఇన్వెస్ట్మెంట్ 60,000 ఇన్ ద బిజినెస్ ఫర్ 1 year. 1 year అంటే ఎన్ని మంత్స్? 12 months. ఆఫ్టర్ 3 months 1 minute మీరు ట్రై చేయండి. ఈ క్వశ్చన్ని చెప్తాను. A and B had a joint business in which A invested 60,000. A వచ్చి 60,000 ఇన్వెస్ట్ చేశారు 1 year వరకు. ఆఫ్టర్ 3 months B invested 80,000. At the beginning of the second year A invested 30,000 more and B withdraw 5,000 at the end of 2 years. ఫస్ట్ మనం టైం పీరియడ్ చూసుకోవాలి. టైం పీరియడ్ ఎంత? 2 years.
ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో రాయాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఏ ఇన్వెస్ట్మెంట్ 6000, 1 ఇయర్ వరకు. 1 ఇయర్ అంటే ఎన్ని మంత్స్? 12 మంత్స్. సెకండ్ ఇయర్లో ఏ ఇన్వెస్టెడ్ 30,000 మోరా. ఇది ఫస్ట్ ఇయర్ వరకు. 1 ఇయర్ అంటే 12 మంత్స్. నెక్స్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్ 60,000, 30,000 ఎక్స్ట్రా అంటే 60,000 ప్లస్ 30,000 ఎంత? 90,000. 2 ఇయర్స్ కదా, అంటే ఇక్కడ 1 ఇయర్ రాసాము, ఇక్కడ 1 ఇయర్ రాసాము. 1 ఇయర్ అంటే ఎంత? 2 ఇయర్స్. నెక్స్ట్ ఇంకా బి చూద్దాం. బి ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఫస్ట్ ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు, కానీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేశాడు? 3 మంత్స్ తర్వాత. అంటే ఫస్ట్ 3 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ లేదు బీకి. అంటే 1 ఇయర్ అంటే 12 మంత్స్. 3 మంత్స్ లేదంటే బి ఇన్వెస్ట్మెంట్ ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 9 మంత్స్ ఉన్నట్టు. 9 మంత్స్ వరకు బి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 80,000. ఇది 1 ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ బి విత్డ్రా 5,000 అన్నారా? 80,000లో 5,000 డ్రా చేస్తే 75,000. ఇంకా 1 ఇయర్ అంటే ఎన్ని మంత్స్? 12 మంత్స్. ఇంతవరకు గివెన్ డేటా. ఇంక క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. అన్నిట్లో 4 జీరోస్ ఉన్నాయా? అన్నిట్లో 4 జీరోస్ ఇక్కడ లేవు కదా, మల్టిప్లై చేసుకుందాం. 12 5 60, 12 7 84. ఓకే, అన్నిట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్. 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 4తో క్యాన్సిల్ చేయండి. 4తో అవ్వదు, 2తో చేయండి. 2 3s, 2 6, 2 4s, 2 45s. 12 into 3 36, 9 into 6 54. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 90. 4 into 9 36, 45. యాడ్ చేస్తే ఎంత? 81. 9 10s, 9 9s. అంటే ప్రాఫిట్ రేషియో 10:9. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడు? ఏ ప్రాఫిట్ ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమిచ్చాడు? ఏ ప్రాఫిట్. ఏ అంటే 10 పార్ట్స్. ఎంతనిచ్చారు? 35,880. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఎర్నడ్ బై బి. బికి ఎంత ప్రాఫిట్ వస్తుందో కనుక్కోవాలి. ఇఫ్ దే డిస్ట్రిబ్యూటెడ్ హాఫ్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈక్వల్లీ రెస్ట్ ఇన్ క్యాపిటల్ అన్నారా? ఫస్ట్ ఎగ్జాంపుల్కి 200 రూపాయలు వచ్చింది అనుకోండి ప్రాఫిట్. ఫస్ట్ ఇద్దరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, 100 100. మళ్ళీ ఏం చేస్తారు? రిమైనింగ్ హాఫ్ని ఇక్కడ ఏమని ఇచ్చారంటే దే డిస్ట్రిబ్యూటెడ్ హాఫ్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈక్వల్. సపోజ్ ఎగ్జాంపుల్కి టోటల్ ప్రాఫిట్ 200 అనుకోండి. ఫస్ట్ దాన్ని 2 హాఫ్స్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ వచ్చి 100 కదా, దాంతో ఇద్దరికి సగం సగం ఇస్తారు, 50-50. సెకండ్ హాఫ్లో ఈ 100 రూపీస్ని ఏ రేషియోలో పంచుతారు? ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుతారు. ఏ రేషియోలో పంచుతారు? ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుతారు. ఓకేనా? నెక్స్ట్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై బి కనుక్కోవాలి. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ప్రాఫిట్ ఎర్న్డ్ బై బి. బికి ఎంత ప్రాఫిట్ వస్తుందో కనుక్కోవాలి. మీరు గమనిస్తే ఇక్కడ ఏ బి, ఇక్కడ ఏకే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఏకే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది బి కన్నా. కాబట్టి ఏకి 35,880 వస్తే బికి వచ్చి ఏ కన్నా తక్కువ రావాలి. అంటే 35,000 కన్నా తక్కువ ఉండే ఆప్షన్ ఏముంది? ఒకటే ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఈ విధంగా మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. పర్సన్ ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 65,000. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 65,000.
ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ బి జాయిన్డ్ హిమ్ బై ఇన్వెస్టింగ్ 50,000. బి ఇన్వెస్ట్మెంట్ 50,000. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బిజినెస్లో ఎంత టైం ఉంటే ఆ టైం మాత్రమే రాస్తారు. ఇక్కడ బి లేట్గా జాయిన్ అయ్యాడు. బి ఎన్ని మంత్స్ ఉన్నాడు బిజినెస్లో తెలియదు కదా, ఎక్స్ మంత్స్ అనుకుందామా. నెక్స్ట్ 3 months ఆఫ్టర్ జాయినింగ్ ఆఫ్ బి, అంటే బి జాయిన్ అయినాక 3 monthsకి ఎవరు జాయిన్ అవుతారు, సి జాయిన్ అవుతారు. సి ఇన్వెస్ట్మెంట్ ఎంత, 55,000. టైం పీరియడ్ ఏమవుతుంది, X-3 అవుతుంది. ఎందుకంటే బి జాయిన్ అయినాక 3 months తర్వాత జాయిన్ అవుతాడు, అంటే బి టైం పీరియడ్ కన్నా 3 months తక్కువ ఉంటుంది సి టైం పీరియడ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నారా, ఇయర్ అంటే ఎన్ని మంత్స్, 12 months. ఇది ప్రాఫిట్ రేషియో. ఓకేనా. ఇక్కడ ఏబిసి ఉంటారు, ముగ్గురు ఉంటారు. ఏ గాట్ 50% ఆఫ్ ద షేర్. ఏకి ఎంత వస్తుంది, 50% వస్తుంది. బికి ఎంత వస్తుంది, సికి ఎంత వస్తుందో తెలియదు. ఇద్దరికి కలిపి ఎంత, 50%. బికి సికి కలిపి ఎంత వస్తుంది, 50%. మీరు గమనిస్తే ఏ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ప్రాఫిట్ కదా. ఏకి ఒకటే 50 వస్తుంది, బికి సికి కలిపి ఎంత వస్తుంది, 50 వస్తుంది. సేమ్ అదే విధంగా ఏ అంటే ఎంత, 65,000 ఇంటూ 12. బి అంటే 50,000 ఇంటూ ఎక్స్. సి అంటే 55,000 ఇంటూ X-3. నెక్స్ట్ 55,000 ఇంటూ ఎక్స్, 55,000. 50,000 ఒక 55,000 యాడ్ చేస్తే ఎంత, 1,05,000 ఎక్స్. 55,000 ఇంటూ 3 మల్టిప్లై చేయండి. 5 3s 15, 165. 165,000. మల్టిప్లై చేయండి. 12 5s 60, 12 6 72, 78. ఫైనల్గా ఏమొస్తుంది, 105,000 x ఈజ్ ఈక్వల్ టు, ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్తే యాడ్ అవుతుంది. యాడ్ అయితే 165,000. యాడ్ చేయండి. 8 + 6 14, 945. 1s 9s కదా, 105 9s ఎంత, 945. 3 zeros 3 zeros క్యాన్సల్. ఎక్స్ ఎంత వస్తుంది, 9. అంటే బి 9 months ఉన్నాడు బిజినెస్లో. బి ఎన్ని మంత్స్ ఉన్నాడు, 9 months. బి 9 months ఉన్నాడంటే ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయినట్టు, 3 months తర్వాత. టైం పీరియడ్ 1 year కాబట్టి 9 months ఉన్నాడంటే 3 months తర్వాత జాయిన్ అయినట్టు. బి 3 months తర్వాత జాయిన్ అవుతాడు కాబట్టి ఏ ఒకడే ఎన్ని మంత్స్ బిజినెస్ రన్ చేశాడు, 3 months. 3 months తర్వాత ఎవరు జాయిన్ అయ్యారు, బి అయితే జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి స్టార్టెడ్ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ 1,40,000. సి ఇన్వెస్ట్మెంట్ ఎంత, 2 lakhs. ఏబిసి ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చి, లేదంటే ఇక్కడే రేషియో కనుక్కునేసేయండి. 4 zeros 4 zeros 4 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ 5 అనుకోండి, బి ఇన్వెస్ట్మెంట్ 7, సి ఇన్వెస్ట్మెంట్ 10. నెక్స్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్ 5, నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ 7, సి ఇన్వెస్ట్మెంట్ 10. ఆఫ్టర్ 3 months సి లెఫ్ట్ ద బిజినెస్, అంటే సి ఎంత టైం ఉంటాడు, 3 months ఉంటాడు. 7 months ఆఫ్టర్ సి లెఫ్ట్, బి ఆల్సో లెఫ్ట్ ద బిజినెస్. సి వచ్చి 3 months ఉన్నాడు. సి లెఫ్ట్ అయిపోయినాక 7 months తర్వాత బి లెఫ్ట్ అయిపోయాడు. ఇక్కడ 3 months ఉన్నాడు, మళ్ళీ 7 months ఉన్నాడు. 3 + 7 ఎంత, 10. అంటే బి ఎన్ని మంత్స్ ఉంటాడు, 10 months ఉంటాడు. టైం పీరియడ్ 1 year కాబట్టి ఏ 1 year ఉంటాడు. ఏ ఎంత ఉంటాడు, 1 year ఉంటాడు. నెక్స్ట్ ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 5 1s 5 2s 5 2s, 2 6 2 1s 2 1s. ప్రాఫిట్ రేషియో ఎంత అవుతుంది, 6:7:3. ఇక్కడ సి ప్రాఫిట్ ఇచ్చారు.
సి అంటే ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 1155. టోటల్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి అంటే యాడ్ చేయాలి. 6 + 7 ఎంత? 13. 13 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. 13 పార్ట్స్ కావాలంటే 13. 3 పార్ట్స్ ఎంత? 1155. 3 3s 9, 25 కదా. 3 8s 24, 3 5s. ఆన్సర్ 13 × 385. మల్టిప్లై చేయండి, 5005 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టార్ట్ బిజినెస్ విత్ 75,000. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 75,000. టైం పీరియడ్ 1 year కదా, అంటే ఏ 1 year ఉంటాడు. 1 year అంటే 12 months. బి జాయిన్ బిజినెస్ 5 months later. 5 months తర్వాత బి జాయిన్ అవుతాడు. బి ఇన్వెస్ట్మెంట్ 80,000. 5 months తర్వాత జాయిన్ అయితే ఇంకెన్ని మంత్స్ ఉంటాడు? 7 months ఉంటాడు. నెక్స్ట్ 12 monthsలో 5 months పోతే 7 months. ఇది ప్రాఫిట్ రేషియో. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 3 zeros 3 zeros క్యాన్సిల్. 5 15s 5 16s. 4 3s 12, 4 4s. నెక్స్ట్ 45:28 కదా. టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు. టోటల్ అంటే యాడ్ చేయాలా? యాడ్ చేస్తే ఎంత? 73 పార్ట్స్. ఎంత? 408800. షేర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ షేరు బి షేరు కనుక్కోవాలి. ఒకటి కనుక్కుంటే చాలు. నేను బి షేరే కనుక్కుంటా. ఏమంటే బి చిన్న నెంబర్ కాదు. బి అంటే 28 పార్ట్స్. 28 పార్ట్స్ 73 పార్ట్స్ ఎంత? 408800. నెక్స్ట్ చూడండి, క్యాన్సలేషన్ చేయండి. 4088 73 5s. 3 5s 15, 7 5s 35, 36. 3 43, 4 38, 6 6 3s 18, 7 6 42. అంటే ఎన్ని టైమ్స్? 56 టైమ్స్. మల్టిప్లై చేయండి. 28 × 56. 6 8s 48, 6 2s 12, 16. 28 × 5 140. అంటే ఎంత వస్తుంది? 156800. ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి ఇంక ఏ షేర్ కూడా కనుక్కోవాల్సింది వల్ల. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే బి షేర్ ఎంత వచ్చింది కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ విత్ Chetan ఇన్వెస్ట్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ 8 months. ఏ విత్డ్రా అండ్ కలెక్టెడ్ బ్యాక్ ఈజ్ మనీ. అంటే ఏ ఎంత టైం ఉన్నాడు బిజినెస్లో? 8 months ఉన్నాడు. ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. ఏ ఇన్వెస్ట్మెంట్ తెలియదు కదా, ఏ అనుకుందాం. ఏ ఎంత టైం ఉన్నాడు? 8 months. బి ఇన్వెస్ట్మెంట్ 36,000. ఎంత టైం ఉన్నాడు? 1 year. బి వెళ్ళిపోయినాడు అని చెప్పలేదు కదా, అంటే 1 year ఉంటాడు. 1 year అంటే 12 months. ప్రాఫిట్ రేషియో 5:2. ఇప్పుడు ఎలా చేయాలంటే నెక్స్ట్ 4 2s 4 3s 2 18s. ఫైనల్గా ఏమొచ్చింది? ఏ ఈజ్ టు 54,000 ఈజ్ ఈక్వల్ టు 5:9. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే 9A ఈజ్ ఈక్వల్ టు 54,000 × 5. 9 6. 6 × 5 ఎంత? 30,000. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 friends A and B started a business by investing 1,50,000, 2,50,000. ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,50,000, బి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2,50,000. దే అగ్రీడ్ టు డిస్ట్రిబ్యూట్ దేర్ ఎర్నింగ్ ఇన్ ద సేమ్ రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రాఫిట్ రేషియో ఒకటే. 4 zeros 4 zeros క్యాన్సర్. అంటే ప్రాఫిట్స్ని ఏ రేషియోలో పంచుకుంటారు? 3:5. 5 3s 5 5s. టోటల్ ప్రాఫిట్ ఎంత? 6 lakhs. టోటల్ 8 parts. 8 parts ఎంత?
6 lakhs. 8 parts 6 lakhs. 1 part ఎంత 8 ones 8 sevens 56 8 fives. 1 part ఎంత 75,000. 3 parts ఎంత అవుతుంది 3 into 75,000. 5 parts అంటే 5 into 75,000. అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏకి ఎంత ప్రాఫిట్ వస్తుంది 3 into 75,000 మల్టిప్లై చేయండి 7 3s 21 22. ఏకి ఎంత ప్రాఫిట్ వస్తుంది బికి ఎంత వస్తుంది 5 5s 25 5 7s 35 37. బికి వచ్చి ఇంత ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ దెమ్ యాడెడ్ 50,000 టు దర్ రెస్పెక్టివ్ ప్రాఫిట్. వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్కి 50,000 యాడ్ చేశారు. అంటే ఏ వచ్చి 50,000 యాడ్ చేశారు బి కూడా 50,000 యాడ్ చేశారు. అప్పుడు న్యూ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది 2,75,000. బి ఇన్వెస్ట్మెంట్ 4,25,000 అవుతుంది. ఇన్వెస్టెడ్ ఇన్ డిఫరెంట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది 4,20,000 వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి కదా. ఫస్ట్ ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో. సెకండ్ ప్రాజెక్ట్లో ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక్కుందాం. 3 zeros 3 zeros క్యాన్సర్. 5 5s 25 5 5s 25 5 8s 40 5 5s 5 11s 5 17s. చూడండి టోటల్ ఎన్ని పార్ట్స్ 28 పార్ట్స్. 11 + 17 ఎంత 28 పార్ట్స్. 28 పార్ట్స్ 4,20,000. ఏ షేర్ అడిగారా ఏ అంటే ఎన్ని పార్ట్స్ 11 పార్ట్స్. 11 పార్ట్స్ కావాలంటే 11/28 into 4,20,000. నెక్స్ట్ 14 2s 14 3s 2 15s. 11 into 15,000 ఎంత 1,65,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.